ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. విష్ణు పురాణం 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. పరాభూతుడైన అర్జునుడు. శ్రీ మహావిష్ణు పురాణం. శ్రీహరి అంతర్హితుడు కాగా అదే రోజు నల్లని శరీరం వాడు మహాబలిష్ఠుడు అయిన కలిపురుషుడు భూమి మీదకి దిగాడు. జనశూన్యమైన ద్వారకను సముద్రం ముంచేశాడు. ఒక శ్రీకృష్ణధామం మాత్రం నేటికి అట్లనే నిలిచి ఉంది. ఆ ప్రకారం స్త్రీలతో కూడా అర్జునుడు సాగడం చూసిన కొందరు దొంగలు, ఒక అర్జునుడేమీ చేయగలడు, మిగతా భక్తకలుడైన స్త్రీజనం తీసుకుని మనల్ని అతిక్రమించిపోతున్నాడు. భీష్మ ద్రోణాదులను చంపి ఉండవచ్చుగాక, పల్లెవాళ్ళమైన మన బలమేమిటో ఎరుగడు. అది ఇతనికి రుచి చూపించాల్సిందే. తాను గొప్ప విల్లుకారుడని మురిసిపోతున్నాడు కాబోలు. మన బలం ఏంటో తెలిసొచ్చేలా చేద్దాం అనుకుని ములుగు గర్రలు, మంటి బెడ్డలు చేటు పట్టుకుని అర్జునుడి మీద దాడి చేశారు. అర్జునుడు వారి ఆదరించబోగా వారు హేళన చేస్తూ చూస్తుండగానే స్త్రీలందరినీ చెరబట్టారు. దానిని వాళ్ళ దగ్గరున్న ధనాన్ని, ఆభరణాలను దోచుకుని కొందరు బింకంగా ఉన్న స్త్రీలను పరాభవించారు. కృష్ణుని భార్య వలె ఉన్న వారిని అర్జునుడు కాపాడలేకపోయారు. దానికన్నిటికీ కారణం శ్రీకృష్ణుడు కృప ఉన్నంతకాలం ధనుర్ధారి అయిన అర్జునుడు ఎదురు లేకపోవడం. శ్రీకృష్ణుడు నిర్ణయంతో అర్జునుడు సకల శక్తులు వికలం కావడమే. అస్త్రశస్త్రాలు మొరాయించాయి. గాంధీవం శిథిలమైనది తప్పుతుంది. ఆ నారీజనం యథేచ్ఛగా అనుభవించసాగారు. అదే విల్లు, అవే అమ్ములు, అవే గుర్రాలు, అదే రథం. కానీ దైవబలం లోపించడం వల్ల అర్జునుడు దుఃఖితుడై నీచ వర్గానికి చేరుకుని జయలక్ష్మి వినోదిస్తుంటే చిత్రాంకుతుడై ఉండిపోయాడు. పారిపోగా పోయిన వాళ్ళు వదిలి స్త్రీ జనానంతటిని దొంగలు సర్వ విధాలా దోచుకున్నారు. వజ్రని రాజుగా చేయుట దానిక పార్థుడు కానని వ్యర్థుడని తలచి అర్జునుడు ఇంద్రప్రస్థానపురానికి వెళ్ళిపోయి అక్కడ యాదవంశుడైన వజ్రుణ్ణి రాజుగా చేసి అరణ్యంలో ఉన్న వ్యాస మహర్షి వద్దకు వచ్చాడు. తనకు నమస్కరిస్తూ నిలుచున్న అర్జున్ని పరామర్శించాడు వ్యాసుడు. బలం, శౌర్యం, పరాక్రమం, ప్రతాపం, తేజస్సు, వీర్యం, కాంతి, శోభ మాకు అన్నీ శ్రీకృష్ణుడే. అటువంటి మహానుభావుడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాక మమ్మల్ని చిరవ్వుతో పలకరించేవారే కరువయ్యారు. మేము తృణప్రాయులమైనాము. నా అస్త్ర శస్త్రాలు గాంధీవం సారవంతంగా సదనం జరిగే కంటే దానికి కారణం ఆ వాసుదేవుడే. ఆ చక్రి ఎడబాటుతో ఈ భూమి వెలవెలబోతున్నది. కృష్ణాంతపురమున స్త్రీ జనాన్ని కాపాడుకోలేకపోయాను. పైగా కేవలం కర్రల చేత నా బలమంతా వమ్ము అయిపోయింది. శోభహీనుడై ఇంకా నేను బ్రతికి ఉండడం ఏంటి చిత్రం. నీచుల వల్ల అవమానం పొందటం వల్ల సిగ్గుపడుతున్నాను అంటూ తాతగారి చెంత విలపించాడు పార్థుడు. అలా చెప్తున్నప్పుడు అర్జున్ ముఖంలో దైన్యాన్ని, ఆందోళన, కృష్ణుడు లేని లోటుని స్పష్టంగా భరిస్తున్న వైనాన్ని చూశాడు వ్యాసుడు. పార్థ, దేనికైనా కలత చెందకు. సర్వభూతములకు కలగతి ఇలాగే ఉంటుంది, గ్రహించు. ఇదంతా కాలమహిమ. నదులు, సముద్రాలు మొదలగు పశు పక్షాదుల వరకు అన్నీ కాలం వల్ల పుట్టి కాలం వల్ల లయిస్తాయి. ఆ కృష్ణ భగవానుడే కాలరూపుడు. భూభారాన్ని వహించడానికి అతడు అవతరించాడు. రాజులు, వృష్టాంధకులు భారాన్ని దించడానికే ఈ అవతారణ. అది పూర్తయింది. విష్ణు ప్రభావం మాత్రమే నీకు ఈ ఓటమి చెరులత చేత సంభవించింది. ఆ దేవదేవుడు పలు దేహాల చేత పలు పనులు జరిపిస్తూ ఉంటాడు. నీ భాగోద్యవసాన్ని, నీ కాయాన్ని సహాయం చేత గాంగేయులను నిర్జించి ఖ్యాతిని నీకు దక్కించి, ఇది ఆయన లీల విలాసమేమిటో ఈ చోరులకు గొల్లల వల్ల నీకు పరాభవం జరగడం కూడా అంతే. ఈ స్త్రీలంతా వారి పాలు పడ్డారని నీవు శోకించకు.
వెనుకటి కథ వారికి సంబంధించింది ఒకటి ఉంది, విను. ఇంతకు ముందు అష్టావకుడు బ్రాహ్మణుడు నీటిలో నివసిస్తూ చాలా సంవత్సరాల పాటు పరబ్రహ్మణ్ణి ఉపాసించాడు. అసురుల సంఘాలు ఓడిపోయిన కారణంగా మేరు పర్వతం మీద గొప్ప ఉత్సాహం జరిగింది. దేవకాంతులంతా అక్కడికి వెళ్తున్నారు. ఆ మహానుభావుని చూశారు. కంఠంలోతు నీళ్లు మునిగి జటాబంధించ ఉన్న ఆ మునిశ్రేష్ఠుని కీర్తిస్తూ వారంతా ఆడారు, పాడారు, ప్రణుతులర్పించారు. ఆ ముని ప్రసన్నుడయ్యేంత వరకు సుధించారు. అప్పుడు ఆ ముని ఇలా అన్నాడు: దేవకాంతలారా, దుర్లభమైనప్పటికీ మీరు కోరినదే ఉంటే చెప్పండి, మీ పట్ల సంతుష్టుడయ్యాను అన్నాడు ఆ అష్టావక్రుడు. మహర్షి, పురుషోత్తముని మాకు పతిగా దయచేయగలవా? మా కోరిక ఇదే అన్నారు రాధాది అప్సరసరు. సరే అన్నాడు ఆ ముని. అతడు అష్టావక్రుడు కదా. 8 వంకర్లు తిరిగిన అతని దేహం నీటి నుంచి ఆ ముని బయటకు వస్తుండగా చూశారు దివ్యాంగనులు. అంతవరకు అద్భుతంగా తాము కీర్తించిన ముని సప్తముడు తాము కోరిన కోరిక కాదనక ఇచ్చిన సత్తగలవాడు ఇతడేనన్న విషయాన్ని విస్మరించి అంతలోనే వారంతా చాటుకు పోయి కిసుకుమని నవ్వారు. అది గమనించపోలేదు ఆ మహర్షి. ఆహా, స్త్రీ బుద్ధి కింత కంటే తార్కాణం ఏది అక్కర్లేదు. రూపాన్ని బట్టి కదా నన్ను చూసి వీరంతా పరిహసిస్తున్నారు. తెలియనంత వరకు వీరికి మహత్వపూర్ణునిగా కనిపించాను. బయటకు రాగానే నా ఆకారం వీరి దృష్టిని ఆకర్షించి ఇంతలోనే ఎగతాళికి సిద్ధమయ్యారు. రూపానికి ఇచ్చే విలువ వీరు పురుషోత్తముకి పతిగా కోరుకున్నారంటే అక్కడ ఆ జగన్మోహనాకారుని రూపానికే మురిసిపోయిన వారై ఉండొచ్చు. ఏదైతేనేం ఇచ్చిన వరం వెనక్కి తీసుకోవడం ఉచితం కాదు. కానీ వీరికి తగిన గుణపాఠం చెప్పాలంటే వరంలోనే ఒక మెలి పెట్టాలి అనుకున్నాడు. ఇలా అని శాపంగా దానినే మార్చాడు అష్టావక్రుడు. నన్ను చూసి నవ్విన కారణంగా మీరు సాక్షాత్ విష్ణువునే భర్తగా పొందినా నా శాపం తగిలి ఒకానొక సమయంలో మీరు దొంగల చేజిక్కి సర్వం కోల్పోయేదురుగాక అనేశాడు. వారంతా అదిరిపడి ఆ మునిని శాంతింపజేసి శాపం తీరే మార్గాన్నైనా చెప్పండి అని వినయంగా అడిగారు. దొంగలు మీ సర్వం అర్పించిన విష్ణు మహిమ చేత మీకు దేవేంద్ర లోక ప్రాప్తి ఆ వెంటనే కలుగుగాక అని దీవించి తన దారి తాను వెళ్ళిపోయాడు. అది ఆ ముని శాపం. అర్జున, దీనికి నీవు బహుబద్ధతి చేత వారిని కాపాడలేకపోయడానికి ఏ సంబంధం లేదు. మహర్షుల వాక్కు అతీతంగా జరగడం అనేది ఉండదు కదా అని ఈ ఉదంతాన్ని వెనుకొన్న గాథని వివరించాడు వ్యాసుడు. పాండవ మధ్యమ, దేనికోసమే నీవు ఇప్పుడు ఇంచుకైనా శోకించకు. అఖిల భూతనాథుడైన ఆ హరి చేత అన్నీ ఉపసంహరించబడుతున్నాయి. అంతేకాదు నీ యొక్క ఉపసంహారం కూడా త్వరలోనే జరగనున్నది. నీ బలం, తేజస్సు, వీర్యం ఇవన్నీ కోల్పోవడానికి ఆ నారాయణ మహిమే. పుట్టినవాడికి చావు తప్పదు. ఉన్నంతగా ఎదిగిన ఎంత ఎత్తు నుంచి పతనం తప్పదు అనేది వీడు తరగడం అనేది సృష్టి సహజం. దీని ఎరిగిన బుద్ధి శోకించరు. మహర్షులు చెంత చేరు. నా మాటలు విను. ధర్మరాజుకు చెప్పు, నీవు నీ సోదరులు ఇక అన్ని భోగాలు విడిచి తపస్సుకు వెళ్ళండి అన్నాడు వ్యాసుడు. అర్జునుడు ఆ మహర్షి మాటలు వహించి తన ధర్మరాజు వెంట పరీక్షిత్తుకు పట్టం కట్టిన వాళ్ళందరినీ తీసుకుని వామన ప్రస్థానాన్ని స్వీకరించాడు. తపోదీక్షలో శేష జీవితాన్ని గడిపారు. మహావిష్ణు పురాణం 5వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి విష్ణు పురాణం 5వ అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద సలహాలు, సూచనలు మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు.